ఈ హస్తానికి మమ్మల్ని అప్పగించుకొనొచ్చు. యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యము మనం చూసినటువంటి దానిలో దినము మన యొక్క అంశము ఏమిటంటే క్రీస్తుని అపహసించిన చంచలత్వం. చంచల స్వభావము కలిగి ఉంటే దేవునికి అవమానమును తీసుకొని వస్తాం. చదివినటువంటి వాక్య భాగంలో హేరోదును గురించి మనం చూస్తూ ఉన్నాం. హేరోదు మొదటిగా క్రీస్తుని అవమానపరచాలి అని అనుకోలేదు కదా, ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు. క్రీస్తుని గురించి చాలా విషయాలు విన్నాడు, ఆయన చేసినటువంటి అద్భుతాలను గురించి విన్నాడు, ఆ శక్తిని చూపిస్తూ ఉన్నాడు. హేరోదు ఏమని ఉంటుంది, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఈ స్టార్టెడ్ హియర్, కానీ ఎక్కడ ఎండ్ అయింది? 14లో హేరోదు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపహసించి ఆయన పై వస్త్రములు తొడిగించి పిలాతు నొద్దకు ఆయనకు ప్రశస్తమైన వస్త్రములను తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. ఎక్కడ ఆరంభమైంది హేరోదు పరిస్థితి? ఎంతో సంతోషించాడు, ఎంతో ఆనందించాడు, చాలా కాలముగా క్రీస్తుని చూడాలని ఆశపడినాడు. ఆయన ఎదుర్కొనేసరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాంటెక్స్ట్ ఏంటి? ఆయన పట్టుకొని వచ్చారు, ఖైదీగా తీసుకొని వచ్చారు, ఆయన్ని నేరం మోపడానికి తీసుకొని వచ్చారు. ఆ కాంటెక్స్ట్ను పక్కన పెట్టి ఎంతో ఆనందించినాడు, సంతోషించినాడు. కానీ ఎండ్కి వచ్చేసరికి ఏమైంది? తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించినాడు, అపహసించినాడు, ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి పిలాతు నొద్దకు మరలా తిరిగి పంపించేశాడు. ఆయన చేసినటువంటి ఈ పనిలో 2 థింగ్స్ ఉన్నాయి. ఆయన తృణీకరించినాడు, అపహసించినాడు, ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేసినాడు. ఈ రెండు ఎలాగున్నాయి? ఆపోజిట్గా ఉన్నాయి కదా. ఒకటి తృణీకరించడము, అపహసించడం ఒకటి, ప్రశస్తమైన వస్త్రాలు వేయడము ఇంకొకటి. సో డ్యూయల్ నేచర్, ఈ డ్యూయల్ యాక్షన్ని తీసుకొని వచ్చింది ఆయనలో. మనలో కూడా ఇలాంటి డ్యూయల్ నేచర్ ఉంటే, ఈ ద్వంద్వ స్వభావము ఉంటే, చంచలత్వము ఒకసారి ఒకలాగా ఇంకొకసారి ఒకలాగా మారిపోయేటటువంటి మనస్సు ఉంటే అది చాలా ప్రమాదకరము, దేవుని నామమునకు అవమానము, అపహాస్యము తీసుకుని వచ్చేటటువంటి జీవితం అవుతుంది. ఒకానొక సమయంలో దేవుని గణపరిచేటటువంటి జీవితం ఉన్నటువంటి వారిగా కనపడతాం, దేవుని సంతోషపరిచేటటువంటి వారిగా ఉన్నట్లు కనపడతాం, దేవుని మహిమ ఘనత తెచ్చేటటువంటి వారిలాగా ఉన్నట్లు కనపడతాం, దేవుని పక్షాన నిలబడినటువంటి వారిలాగా కనపడతాం. మరొక క్షణాన వెంటనే ఆయనకు అవమానము తీసుకుని వచ్చేవారిలాగా ఉంటాం, వారికి ఆయనకు దుఃఖము తీసుకుని వచ్చేవారిలాగా ఉంటాం, ఆయన నామమునకు అపకీర్తి తీసుకుని వచ్చేవారిలాగా ఉంటాం, ఆయన హృదయాన్ని గాయపరిచేటటువంటి వారిలాగా ఉంటాం. ఈ రెండు మనలో కనపడుతున్నాయా? ఈ హేరోదు వంటి స్వభావం మనము కలిగి ఉన్నట్లు లెక్క.
ఈ రెండు మనలో ఉన్నాయా? ఒకప్పుడు ఎంతో మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, హెచ్చిస్తూ ఉన్నటువంటి స్వభావం మరి ఎంత సమయంలోనే అవమానపరుస్తూ ఆయనకు అవమానమును, హేళను, సిగ్గును, వేదనను, దుఃఖమును తీసుకొని వచ్చేటటువంటి స్వభావము, ఈ డ్యుయల్ నేచర్, ఈ ద్వంద్వ స్వభావము, ఈ చంచల స్వభావము దేవుని యొక్క కార్యములను మన జీవితంలో నెరవేర్చదు. ఆయన కార్యములు మన జీవితంలో జరగనివ్వదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క నేచర్ గురించి దీని ఆలోచన చేస్తాం. వాట్ ఆర్ ద రూట్ ఆఫ్ దిస్ నేచర్? ఈ చంచల స్వభావము ఎక్కడి నుంచి వచ్చింది అసలు మనకి? అది పాప స్వభావమే. ఆ పండు ఎలాంటి పండు? చెడ్డ పండా, మంచి పండా? మంచి చెడ్డల పండు. ఆ పండే మంచి చెడ్డల పండు కదా. కాబట్టి సిన్ఫుల్ నేచర్ లోకంలో కంప్లీట్గా చెడ్డోడెవడు ఉండడు, కంప్లీట్గా మంచోడెవడు ఉండడు. రెండు కలిగినటువంటిదే సిన్ఫుల్ నేచర్. మన స్వభావం ఏం చేస్తుందంటే మనలో ఉన్న మంచిని మాత్రమే చూసుకొని నాలో ఏ ప్రాబ్లం లేదనుకుంటాం. పక్కన వాళ్ళలో ఉన్న చెడు మాత్రమే చూసి వాళ్ళంతా తేడాగా ఉన్నారనుకుంటాం. కానీ యాక్చువల్గా ఈ రెండు ఉంటాయి. ద సిన్ఫుల్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డ్యూయల్ నేచర్. పాపం ద్వారా మనుషునికి సంక్రమించిన స్వభావమే ఈ ద్వంద్వ స్వభావము, దొంగ స్వభావము. కీడును దాచిపెట్టుకొని మంచిని మాత్రమే చూపించుకునేటటువంటి దొంగ స్వభావమే ద్వంద్వ స్వభావం. అక్కడ నుంచి వచ్చింది ఇది. ఈ నేచరు అక్కడి నుంచి వచ్చింది. అలాంటి స్వభావము వలన వచ్చేటటువంటిది ఏమిటి అని అంటే వేవరింగ్ మైండ్. ఒకప్పుడు ఒకలాగా, ఇంకొకప్పుడు ఇంకొకలాగా. యాకోబు 1లో మనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 6, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపపడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముని యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. యొక్క అస్థిరత్వము ఇది ప్రతి చిన్నదానికి పోయేటటువంటి స్వభావము. ఈ సిన్ఫుల్ నేచర్లో ఉన్నటువంటిది ఏంటంటే గాలికి రేపబడి ఎటు గాలి వీస్తే అటు పోయే మనస్సు. అవ్వ ఎ స్టేబుల్ మైండ్ కలిగి లేదు, ఎ స్ట్రాంగ్ విల్ కలిగి లేదు. దేవుడి మాటలు దేవుని ద్వారా లేదంటే అవ్వకు ఆదాము ద్వారా విన్నప్పుడు షీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆ పండును చూడకూడదు, ముట్టకూడదు అన్నట్లు ఆ స్థితిలో ఉన్నది. ఆ తర్వాత అపవాది వచ్చి లేదు మీరు దేవదూతల వంటి వారు అవుతారు, అది ఇది అని చెప్తే మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఆ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది.
ద సిన్ఫుల్ నేచర్ ఏంటంటే ఇక్కడ ఊరికే ఇతర మనుషులకు పరిస్థితులకు ప్రభావితమైపోయి నీ యొక్క నేచర్ని, నీ యొక్క నిర్ణయాలను, నీ యొక్క అడుగులను, నీ యొక్క కన్విక్షన్స్ని చేంజ్ చేసేసుకుంటున్నావా కంటిన్యూగా, ఫ్రీక్వెంట్గా? దట్ వాస్ అ సిన్ఫుల్ నేచర్ దట్ హ్యాస్ టు బి సాంక్టిఫైడ్. దేవుని యొద్ద నుండి కార్యాలు చూడాలంటే, దేవుని యొక్క హస్తం మన జీవితంలో జరగాలంటే, మనము మనుషుల చేత, మాటల చేత, పరిస్థితుల చేత, కష్టముల చేత, సమస్యల చేత, ఇక శోధన చేత మన యొక్క అడుగులను, మన యొక్క నిర్ణయములను, మన యొక్క ఇక ఆలోచనలను చేంజ్ చేసుకునేటటువంటి ఆ యొక్క వేవరింగ్ మైండ్ మనలో ఉన్నంత వరకు దేవుడు మన జీవితంలో ఏ కార్యములు చేయలేడు. ఎప్పుడో నిన్ను స్థిరపరచాలనుకున్నాడు, ఎప్పుడో మనల్ని బలపరచాలనుకున్నాడు, ఎప్పుడో ఆయన కార్యాలు జరిగించాలనుకున్నాడు, ఎప్పుడో తన యొక్క ఉన్నతమైన కార్యములను జీవితంలో జరిగి మహిమ పొందవలసిన వాడై ఉండగా, ఈ స్వభావమును బట్టి మనుషుల మాటల చేత, పరిస్థితుల చేత, సమస్యల చేత, వేరే వాటి చేత, దాని చేత, దీని చేత వెంటనే మనసు మారిపోయి, హృదయం మారిపోయి, ఆలోచనలు మారిపోయి, నిర్ణయాలు మారిపోయి, అడుగులు మారిపోయి, సొంత ద్వంద్వ స్వభావము, అస్థిరత్వమును, ఆ యొక్క గాలికి కొట్టబడే ఈ స్వభావమును బట్టి మన జీవితంలో దేవుని యొద్ద నుండి ఏ కార్యము చూడలేని వారిగా ఉన్నాం. ఎంతో ఆశించాడు హేరోదు, దేవుని యొద్ద నుండి ఏదైనా ఒక కార్యాన్ని చూడాలి, ఒక సూచక క్రియలను చూడాలి, ఒక అద్భుతాన్ని చూడాలి అని ఎంతగానో ఆశించాడు, ఆనందపడ్డాడు. కానీ ఏమైనా దొరికిందా? ఏమీ దొరకలేదు తనకి. కారణం తన హృదయాంతరంగంలో ఉన్నటువంటి యొక్క ద్వంద్వ స్వభావమే. ఒక పక్క యేసయ్యని చూడాలని, ఆయన కార్యాలు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు, మరో పక్క ఆయనకు వ్యతిరేకులతో ఏకీభవిస్తూ ఉన్నాడు. ఆయన తృణీకరించు స్వభావమును కలిగి ఉన్నాడు, స్వీయమును కలిగి ఉన్నాడు, అహమును కలిగి ఉన్నాడు. అడుగుతున్నాడు, ఏదైనా ఒక కార్యం చెయ్యి, ఏదైనా ఒక అద్భుతం చేయి అని అడుగుతున్నాడు. యేసయ్య మౌనముగా ఉన్నాడు. యేసయ్య వెంటనే ఏదైనా కార్యం చేస్తుంటే మంచిగానే కనపడతాడేమో, కానీ మౌనముగా ఉన్నాడు. అక్కడికి వచ్చింది స్వభావం, బయటకు వచ్చింది. దేవుడు మౌనముగా ఉన్నప్పుడు, దేవుడు కార్యము చేయకుండా ఉన్నప్పుడు, దేవుడి కార్యము చేయడానికి రిజెక్ట్ చేసినప్పుడు, దేవుని యొద్ద నుండి జవాబు రాకుండా మౌనంగా ఉన్నప్పుడు, అప్పుడు మనలో ఉన్న రెండో స్వభావం బయటకు వచ్చింది. రెండో స్వభావం అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు దాకా మొదటి స్వభావం బాగానే ఉన్నట్టు కనపడుతుంది. దేవుని ప్రేమించిన వారిలాగే కనపడతాం, దేవుని ఇష్టపడిన వారిలాగే కనపడతాం, దేవుని కార్యాలు చూడాలనుకున్న వారిలాగే కనపడతాం, ప్రార్థిస్తున్న వారిలాగే కనపడతాం, విశ్వాసం కలిగిన వారిలాగే కనపడతాం. కానీ ఆయన మౌనముగా ఉంటాడు, ఆయన మాట్లాడడు, ఆయన కార్యము చేయడు, ఆయన ఏ జవాబు ఇవ్వడు. ఆయన చేస్తానని కానీ, చెయ్యనని కానీ, అవునని కానీ, కాదని కానీ ఏ జవాబు ఏది రాదు. అది స్తబ్దతగా ఉంటుంది. ఆయన దగ్గర నుంచి ఏమీ రాకుండా ఉంటుంది. ఆ గ్యాప్లో మనలో ఉన్న రెండో మనిషి బయటకు వస్తాడు. ఆ రెండో మనిషి బయటకు వచ్చి ఇంకా ఆయన్ని ఇతరులతో పాటు అపహసించటం, దూషించటము మొదలుపెట్టాడు. ఇంకా తృణీకరించినాడు. నీ అంతరంగములో దేవుని తృణీకరించే మనస్సు, దేవుని వాక్యమును తృణీకరించే మనస్సు, దేవుని యొక్క చిత్తమును తృణీకరించే మనస్సు, దేవుని యొక్క కట్టడలను తృణీకరించే మనస్సు నీ హృదయాంతరంగములో బయటికి కనపడకుండా ఇంకా ఉండి ఉండగా నీ యొక్క దేవుని యొద్ద నుండి కార్యాలను ఎదురు చూడగలం.
నీ అంతరంగములో వ్యతిరేక మనసు ఇంకా ఉండగా ఎలాగ దేవుని యొద్ద నుండి కార్యాలు చూడగలం? ఎలాగ దేవుని యొద్ద నుండి క్రియలను మనం చూడగలం? ఎలాగ దేవుని యొక్క హస్తం మన పట్ల కదల్చబడట చూడగలం? దేవుడు ఏదో చేసి మన స్వభావం బయట పెట్టడం కాదు. ఏది చేయకుండా కాముకుంటే చాలు మన స్వభావం బయటకు వచ్చేసి. దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉన్నదేమో చూడుము, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము అని అంటాడు. అంటే దేవుడు ఏదో శ్రమలు పంపి, కష్టాలు పంపి, ఇబ్బందులు పెట్టి తనలో ఉన్నటువంటి రియల్ నేచర్ని బయటికి తీసుకొని రావాల్సి వచ్చేటట్టు. కొంతమందికి అవి ఏం అవసరంలా. దేవుడు పరీక్షించి పరిశోధించి టెస్టులు పెట్టాల్సిన అవసరం లేదు. కాముగుంటే చాలు, కొంచెం గ్యాప్ ఇస్తే చాలు, కొంచెం టైం తీసుకుంటే చాలు, రెండో స్వభావం బయటకు వచ్చేసిద్ది. దావీదు లాంటి వాళ్ళకైతే ఒక శోధన పంపించాలి, ఒక కష్టం పంపించాలి, ఒక ఇబ్బంది పంపించాలి, సాతాను యొక్క ఇది పంపించాలి, దాడి పంపించాలి. అప్పుడు లోన దాగి ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనది ఇంకా ఏమైనా ఉన్నదేమో అప్పుడు బయటకు వచ్చింది. కానీ మనకు అట్లాంటి ఏం అవసరం లేదు. కొంతమందికి కొంచెం కామ్గా ఉంటే చాలు, కొంచెం గ్యాప్ ఇస్తే చాలు, కొంచెం సైలెంట్గా ఉంటే చాలు. హేరోదికి రెండో మనిషి బయటకు వచ్చేసాడు, రెండో స్వభావం బయటకు వచ్చేసింది. ఈ యొక్క ద్వంద్వ స్వభావం, అవిశ్వాసం కారణం ఏంటది? ఈ వేవరింగ్ ఫెయిత్. విశ్వాసం ఉన్నట్టే అనిపిస్తుంది, మరలా ఉండదు. సందేహింపక అడగాలి అని అంటే సందేహం, ఎ వేవరింగ్ ఫెయిత్. ఒక పక్క నమ్ముతూనే ఉంటావు, ఇంకొక పక్క అపనమ్మకాన్ని చూపిస్తూ ఉంటావు. ఒక పక్క విశ్వాసము కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటావు, ఇంకొక పక్క అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటావు. ఒక పక్క దేవునికి ఎంతో మంచిగా లోబడినటువంటి వాని వల్లే ప్రవర్తన చేస్తూ ఉంటావు, ఇంకొక పక్క నీ స్వభావాన్ని కనపరుస్తూ ఉంటావు. ఈ వేవరింగ్ ఫెయిత్, ఈ సందేహించే విశ్వాసము దేవుని యొద్ద నుండి ఎట్టి కార్యాలు కూడా చూడనటువంటి పరిస్థితికి మనల్ని తీసుకుని వెళ్తుంది. దేవుని చేతులు కట్టేస్తుంది. ఆయన ప్రేమించే తండ్రి విడిపించాలని చూస్తున్నాడు, ప్రేమించే తండ్రి బలపరచాలని చూస్తున్నాడు, ప్రేమించే తండ్రి మనల్ని ఘనపరచాలని చూస్తున్నాడు. కానీ మన అవిశ్వాసం, మన సందేహం ఆయన చేతులు కట్టేస్తుంది. ఆయన చేయాలనుకుంటున్నా ఏమీ చేయలేని నిస్సహాయుని చేస్తుంది. ఈ యొక్క వేవరింగ్ ఫెయిత్, ఈ యొక్క అవిశ్వాసము. ఇంకొకటి, గాలికి రేపబడి అటు ఇటు వెళ్ళడమే కాకుండా గాలితో పాటు పోయేటటువంటి స్వభావం. ఏ మూవింగ్ విత్ ద ఫ్లో. ప్రవాహం ఎటు వెళ్తే అటు. నలుగురితో నారాయణ అన్నట్టు, అందరెటు వెళ్తే అట్లాగే. తప్పని తెలుసు, దేవుని చిత్తము కాదని తెలుసు, దేవుని వాక్యము కాదని తెలుసు, మరి ఏం చేస్తాం?
అందరు ఇలాగే ఉన్నారు కదండి. మా ఊర్లో అందరు ఇంతే, మా ఇళ్లల్లో అందరు ఇంతే, మా స్నేహితుల్లో అందరు ఇంతే, మా కుటుంబాల్లో అందరు ఇంతే, ఈ లోకంలో అందరు ఇంతే, ప్రస్తుతం సంఘాల్లో అందరు ఇంతే. అందరింతే, మరి ఏం చేస్తాం అని చెప్పేసి ప్రవాహంతో కొట్టుకుపోయే స్వభావం అన్నదా? దేవుని వలన ఎట్టి కార్యములు చూడలేం. సజీవమైన చేప ప్రవాహమునికి ఎదురీదుతుంది, చచ్చిన చేప ప్రవాహంతో పాటు కొట్టుకుపోతుంది. ఆ చేప బతికుందా చచ్చిందా అని తెలిసేది ఏంటంటే అది ఎదురీదుతుంది. బ్రతికింది అయితే, చచ్చింది అయితే ప్రవాహంతో పాటు పోతుంది. మూవ్ అవుతుంది అనుకుంటున్నావేమో, మూవ్ అవ్వడం కాదు, అది ప్రవాహాన్ని బట్టి పోతుంది. ప్రవాహంతో పోవటం కాదు, ప్రవాహానికి ఎదురేడాలి. కల్చర్తో పోవటం కాదు, లోకంతో పోవటం కాదు, సమాజంతో పోవటం కాదు, మన యొక్క ఉన్నటువంటి వాళ్ళ మాటలను బట్టి పోవటం కాదు. దేవుని వాక్యానుసారముగా లోకమునకు దేవుని వాక్యమునకు ఎప్పుడు విరోధమే. లోకమునకు ఎదురెదాలి. ఎదురీదు స్వభావము మనము కలిగి ఉన్నట్లయితే గొప్ప కార్యాలు చూస్తాం. ప్రవాహంతో పోతున్నాడు ఈ హేరోదు. మొదటగా అయితే క్రీస్తుని అవమానపరచాలని, క్రీస్తుని నిందించాలని, క్రీస్తుని ఏదో చేయాలని అనుకోలేదు. ఆశపడ్డాడు, ఆనందించాడు, ఏదైనా కార్యాలు చూడాలనుకున్నాడు. కానీ ప్రవాహం అంతా కూడా వేరే లెక్క ఉంది. పిలాతు వేరేలా ఉన్నాడు. ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు, పెద్దలు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, వీళ్ళందరూ యొక్క ఫ్లో ఒకలాగా ఉన్నది, అందరితో ఒకలాగా ఉంది. కొంచెం సేపుడితో ఏమైపోయాడంటే అందరితో పాటు ఒకటైపోయాడు. అందరితో పాటు, తన సైనికులతో పాటు ఒకటైపోయాడు. ప్రవాహముతో కొట్టుకుపోయే స్వభావము ఉండకూడదు. అలాంటిది ఉన్నట్లయితే మనం దేవుని యొద్ద నుండి ఎట్టి కార్యాలు చూడలేము. దీని వలన జరిగేటటువంటి సమస్యలు ఏమిటి అని చూస్తే, మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో ఎన్ని రోజులు గడిచినా, ఎంత కాలం గడిచినా ఎదుగుదల లేని వారిగానే ఉంటాం. సమయమును బట్టి చూడగా మీరు ఘనమైన ఆహారము తినవలసిన వారై ఉండగా నేటికి కూడా మూలపాఠములు నేర్పించబడవలసి వస్తున్నది అని బాధపడినాడు పౌలు హెబ్రీయులతో. మీకు బలమైన ఆహారం తినవలసిన వారు, కానీ మూలపాఠాలు నేర్పించాల్సి వస్తుంది. కొరింథీయులు కూడా ఎంతో ఎదగవలసినటువంటి వారిగా ఉన్నారు. వారు ఇంకా ప్రాథమికమైన స్థితిలోనే ఉన్నారు. ఘనమైన ఆహారం మీకు తగినది కాదు, మీకు కుదరదు అని అంటా ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క ద్వంద్వ స్వభావము. మొదటిది, మంచి ఉన్నది, చెడు ఉన్నది, విశ్వాసము ఉన్నది, అవిశ్వాసము ఉన్నది, నమ్మకము ఉన్నది, అపనమ్మకము ఉన్నది, దేవునితో వెళ్ళే స్వభావం ఉన్నది, శరీరముతో వెళ్ళే స్వభావం ఉన్నది, దేవుని యొక్క బిడ్డలతో ఏకీభవించే తత్వం ఉన్నది, లోకస్తులతో ఏకీభవించే తత్వం ఉన్నది, దేవుని యొక్క ఆత్మతో ముందుకు వెళ్ళాలన్న ఆశ ఉన్నది, నలుగురితో పాటు లోకంతో పాటు కూడా ముందుకెళ్ళాలనే స్వభావం కూడా ఉన్నది. ఇందును బట్టే సమయమును బట్టి చూడగా ఉన్నత స్థితిలో ఎదగవలసిన వారిగా ఉండి ఉండగా ఇంకను ఆత్మలో ప్రాథమిక పాఠములు మరలా నేర్పించాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కారణం ఏంటంటే ఈ ద్వంద్వ స్వభావము. దిస్ ఇస్ హిండరింగ్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. నీ ఆత్మలో ఎదుగుదలను, ఆత్మలో ఎదిగేటటువంటి స్థితిని అది ఏం చేస్తున్నదంటే నిన్ను ఆపేస్తుంది, మరుగుజ్జ స్థితిలోనికి తీసుకుని వస్తుంది.
రెండవది ఏంటంటే, ఇలాంటి పరిస్థితిని బట్టి నీవు అసమాధానముతో నిండిపోతున్నావు. యువర్ మైండ్ ఈజ్ టార్చరింగ్ యువర్. విశ్వాసం ఉన్నప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది, అవిశ్వాసం వచ్చినప్పుడు పిచ్చిలేకపోతాయి. ఈ తలంపు ఆ తలంపు, ఈ తలంపు ఆ తలంపు, అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు జస్ట్ ఉండగా నీ ఎమోషన్స్ టార్చర్ అవుతాయి, పిచ్చిలేసిపోతుంది. అందుకనే సిక్నెస్, ఈ వేవరింగ్ మైండ్ పోతే నీ మనస్సు స్థిరపడితే నీకు స్వస్థత కలుగుతుంది. ఈ ఎమోషనల్ సిక్నెస్ ఈ ఫిజికల్ సిక్నెస్కి తీసుకొని వస్తుంది కొన్నిసార్లు. ఆ స్థిరత్వమే ఉండుంటే, ఆ యొక్క స్థిరమైన మనస్సు, స్వస్థ బుద్ధి మనం కలిగి ఉంటే స్వస్థతను కూడా కలిగి ఉంటాం. చాలాసార్లు డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రాబ్లం ఏం లేదయ్యా, ఒకటే ప్రాబ్లం, ఎక్కువ ఆలోచిస్తున్నాం. ప్రాబ్లం ఏమి లేదు, ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఈ మనస్సు స్థిరత్వం లేకపోతే నీ ఆలోచనలకు స్థిరత్వం లేని స్థితి వస్తుంది. అది స్వస్థ బుద్ధి లేని మనస్సు స్వస్థత లేని స్థితికి తీసుకొని వస్తుంది. ఆలోచనల్లో సమాధానం లేకపోతే నీ బాడీ వీక్ అయిపోద్ది, నీ యొక్క ఆర్గాన్స్ వీక్ అయిపోతాయి. మొన్నొక దినాన ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చాడు. చక్కగా ఉండేవాడు, కానీ చాలా సడన్ ఒక 2-3 నెలల క్రితమే కలిసాను, కానీ ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ లాగా కనపడతా ఉన్నాడు. ఏంటి అంటే, భయంకరమైన తలంపుల చేత కొట్టబడుతూ ఉన్నాడు. మనశ్శాంతి లేదు, నిద్ర లేదు, ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు, అపవాది పెట్టే ఆలోచనలు, అపోహలు, వీటన్నిటితో అనుమానాలు, వీటితో కొట్టబడుతున్నాడు. నిద్ర లేదు, ఆయన ముఖం చూస్తే కళ్ళల్లో నిద్ర లేదు, ముఖంలో ఇది లేదు, ఆనందం లేదు. ఒక ఓల్డ్ పర్సన్ లాగా అయిపోయాడు. నేను అన్నాను, ఈ ఆలోచనలతో నువ్వు సఫర్ అవుతున్నావు. యు కమ్ అవుట్ ఆఫ్ యువర్ థాట్స్. ఈ తలంపుల నుంచి నువ్వు బయటికి రా, అందులో నువ్వు టార్చర్ అనుభవిస్తున్నావు. యు కమ్ అవుట్ ఆఫ్ దట్ థాట్స్. అప్పుడు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి రెండవది ఏంటి? ఈ ద్వంద్వ స్వభావము, ఈ చలించే స్వభావము, అటు ఇటు ఊగులాడే స్వభావము వలన నీ శరీరంలో కూడా స్వస్థత ఉండదు, నీ మనస్సులో కూడా స్వస్థత ఉండదు. నీ ఆలోచనలు నిన్ను పీడించి పెడతాయి. కానీ అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. అంతేకాదు, కానీ దేవుడి దగ్గర నుంచి కార్యాలు కూడా మనము చూడలేం. దానికి బదులు మనము దేవుని యొద్దకు వస్తే, దేవుని పాదాలు పట్టుకుంటే, దేవుడు స్థిరమైన వాడు, మార్పు చెందనడివాడు. గమనమున వలన వచ్చు ఏ యొక్క చంచలత్వము, వాటి ఛాయ కూడా లేనటువంటి వాడు ఆయన. అంటే పరిస్థితులు అటు ఇటు మారుతూ ఉంటే ఆయన మారిపోడు. మనుషులు అటు ఇటు మారుతూ ఉంటే ఆయన మారిపోడు. మారని దేవుడు అయ్యా అని అంటాం కదా, ఆయన మార్పు లేనివాడు. యేసుక్రీస్తుకు ఒక పేరు ఉన్నది, ఏంటి? నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడు. ఆయన యొద్దకు వస్తే యు విల్ హ్యావ్ దిస్ ఫౌండేషన్. స్థిరత్వము, దేవుని కలిగిన వారికి స్థిరత్వం ఉంటుంది.
దేవుణ్ణి వదిలినటువంటి వారి జీవితంలో స్థిరత్వము ఉండదు. చంచలను సహితము స్థిరులను చేయగలిగిన శక్తి యేసయ్యలో ఉన్నది. దేవుని యొక్క వాక్యము స్థిరమైనది. భూమి ఆకాశములు గతించిపోయినప్పటికీ కూడా గతించనటువంటి వాక్యం అది. స్థిరమైనటువంటి స్టేబుల్ వర్డ్. ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని ఆయన మాటలకు మనము అప్పగించుకుంటే మనం ఎలాగవుతామంటే బండ మీద కట్టబడినటువంటి వారి వలె ఉంటాం. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వానొచ్చినా వరదొచ్చినా గాలి వీచినా అది కదలదు, చెదరదు, చెక్కు చెదరదు. స్థిరముగా మనల్ని నిలుపునది ఆయనను నీ జీవితంలో కలిగి ఉండుట. స్థిరముగా నిన్ను నిలుపునది ఆయన వాక్యముతో నువ్వు నింపుకొనుట. స్థిరముగా నిన్ను నిలుపునది ఆయన పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోనికి నిన్ను నీవు తెచ్చుకొనుటయే నిన్ను స్థిరునిగా చేస్తుంది. స్థిరత్వము లేని జీవితమును దేవుని యొద్దకు ఆయన యొద్దకు వస్తే స్థిరత్వమును తీసుకొని వస్తుంది, బలమైన విశ్వాసమును అనుగ్రహిస్తుంది. అప్పుడు గొప్ప కార్యములు చూడగలుగుతావు. దేవునితో ఉన్నంత వరకు మనసు స్థిమితంగా ఉంటుంది. దేవుని దగ్గర నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచనలు వస్తుంటాయి. ఎంతమందో చెప్తారు ఇదే మాటలు. దేవుని దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉంటుంది మనసు అంతా, పోతిన తర్వాతే వస్తుంది. దేవుని మందిరంలో నుంచి పోతున్నావు కాదు, ఆయన దగ్గర నుంచే పోతున్నావు. దేవుని మందిరంలో ఏముంది? ఓన్లీ సిమెంట్లు ఇటుకలు కట్టడమే కదా. ఆయన సన్నిధిలో ఉన్నంత వరకు నీకు స్థిరత్వం ఉంటుంది. ఆయన సన్నిధి నుండి పారిపోతే యోన ఆయన సన్నిధిలో నుండి పారిపోతున్నాడు అని ఉంటుంది. నేను యెహోవా యొక్క సన్నిధిలో నుండి నేను పారిపోయి వస్తున్నా అంటాడు. ఆయన సన్నిధిలో నుండి పారిపోతే హైందవులు వచ్చి ఏమంటారంటే, దేవుని ఎరగని వారు దేవుని మందిరంలోనికి వచ్చి నిద్రే పట్టలేదు, ప్రశాంతతే లేదు, కానీ ఇక్కడ దేవుని మందిరంలో ఇలా కూర్చునేసరికి ఎంత ప్రశాంతంగా ఉందో. అప్పుడు అంటాను, ఇక్కడ ఏమీ పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు, దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. ఆ సన్నిధి నీ హృదయంలోనికి వస్తే ఇదే ప్రశాంతత నీ జీవితంలో కొనసాగుతుంది. దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చున్న 1 గంట 2 గంటలు కొద్ది నిమిషాలు మాత్రమే ప్రశాంతత అనుభవించటం కాదు, నీ జీవితం అంతా అదే ప్రశాంతతను అనుభవించాలంటే ఆయన సన్నిధి నీ లోనికి రావాలి. ఆయన నువ్వు మోసుకొని నీ జీవితంలో బ్రతకాలి. అప్పుడు అదే ప్రశాంతత నీ జీవితంలో కొనసాగుద్ది. అదే శాంతి నీ జీవితంలో కొనసాగుద్ది. కాబట్టి ఆయనను మనము కలిగి ఉంటే, ఆయన సన్నిధిని మనము కలిగి ఉంటే ఇదవం. యేసయ్య మాటలకు ఏ కంప్లీట్ సరెండర్నెస్. అందుకనే 5, 6, 7 అధ్యాయాలు చదువుకుంటూ మత్తయి సువార్త ప్రతి మాటకి ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, నేను లోబడతా, నేను ఎలా ఉంటా అని సంపూర్ణ సమర్పణలోనికి వచ్చి చూడు, నీ మనసు ఎంత కుదుట పడుద్దో. అందుకనే సమర్పణ ప్రార్థనలో వచ్చిన సమర్పణ చేసుకో. కొండ మీద ప్రసంగంలో అని చెప్తా నేను. వచ్చినం చదవడం, అవును ప్రభా నేను ఎలా ఉంటా. ఇంకో చదవడం, అవును ప్రభా నేను ఎలా ఉంటా. వచ్చిన నువ్వు సమర్పణ చేసుకుంటూ నువ్వు స్థిరమైన మనస్సుతో ఆ సమర్పణలోనికి వచ్చినట్లయితే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె స్థిరునిగా అయిపోతావు. నీ మనస్సు కుదుట పడుతుంది, ప్రశాంతతలోనికి వస్తావు.
ఆయనను కలిగి ఉండుట మాత్రమే కాదు, ఆయన బోధలను స్వీకరించినట్లయితే, ఆయన బోధలను అంగీకరించినట్లయితే, ఆయన బోధకు లోబడడానికి తీర్మానము తీసుకున్నట్లయితే ఈ సమాధానము నీ హృదయములో స్థాపించబడుతుంది. కాబట్టి దేవుని వాక్యము చదువుతూ దేవునికి తీర్మానములు చేయాలి. మనము దేవుని వాక్యము చదువుతూ దేవుడు నాకు ఇచ్చే వాగ్దానాలు ఏంటి అని చూసుకొని తృప్తిపడే భక్తి నుండి దేవుని వాక్యము చదువుతూ దేవునికి వాగ్దానాలు ఇచ్చే భక్తిలోనికి రావాలి. మనం దేవుని వాక్యం చదువుతూ, ఎస్ లార్డ్, ఐ ప్రామిస్ యూ, ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. ప్రభువా, నీకు వాగ్దానం చేస్తున్నా, కత్తిపోటు వంటి మాటలు నేను కలిగి ఉండనయ్యా. నీకు ప్రామిస్ చేస్తున్నా, నేను వ్యభిచారపు మనస్సును చూపులను కలిగి ఉండనయ్యా. నీకు ప్రామిస్ చేస్తున్నా, నేను అబద్ధం ఆడనయ్యా. నేను ప్రామిస్ చేస్తున్నా, నేను ప్రేమ కలిగి ఉంటా ప్రభా. నేను ప్రామిస్ చేస్తున్నా, నేను కక్ష, విరోధము, భారం ఏది పెట్టుకోనయ్యా అని ఒక్కొక్క వచనం చదువుతూ ఉండగా దేవునికి ప్రామిస్ చేసేటటువంటి స్థితిలోనికి మనం వస్తే ఆయన యొక్క బండ మీద కట్టబడిన స్థితిలోనికి మనం వస్తున్నట్టుంటాం. మన భక్తి దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన వాగ్దానాలను చూసి తృప్తిపడే స్థితి నుండి దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయనకు వాగ్దానాలు ఇచ్చేటటువంటి మెట్టులోనికి వచ్చినట్లయితే అద్భుత కార్యములను మనము చూడగలం. అద్భుత కార్యాలు మన జీవితంలో మనం చూడగలం. దేవుని యొక్క వాక్యము బదులు అపహాస్యకులు, లోకులు యొక్క ఆలోచనల ప్రకారం నడిచామా గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువుక, అపహాస్యకులు కూర్చుండి చోట కూర్చుండక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు చేయునదంతయు, అతడు నీటి కాలువ యోరను నాటబడినట్టయి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. ఆ వాక్యములో సమ్ పీపుల్ ఆర్ స్టేబుల్, అదర్ వేవరింగ్. ఎవరు వేవర్డ్ యాటిట్యూడ్లో, చంచలత్వములో, అటు ఇటు కొట్టుకుపోయే తత్వములో ఉంటారంటే దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాస్యకులు కూర్చుండేటువంటితో వాటితో ఏకీభవించే తత్వం నీకున్నట్లయితే నువ్వు ఎవరి మాటలు, ఎవరితో ఏకీభవిస్తున్నావు అని అంటే లోకస్తులతో, లోకములో ఉండేటువంటి స్నేహితులతో, వారి మాటలతో, వారి ఆలోచనలతో, వారి పద్ధతులతో నువ్వు వెళ్తా ఉన్నావంటే నువ్వు ఇలాగే ఉంటావు. కానీ అటు నుంచి వచ్చి దేవుని వాక్యమునకు ఇష్టపడి, దేవుని వాక్యమును ధ్యానించి, దేవుని వాక్యమునకు సమర్పించుకొని, వాక్యానుసారముగా దేవునికి వాగ్దానం ఇచ్చి తీర్మానం చేసుకున్నట్లయితే, సమర్పణ చేసుకున్నట్లయితే సీజన్స్ ఏ విధంగా ఉండని నువ్వు మాత్రం ఫ్లరిషింగ్గానే ఉంటావు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుంది. ఎందుకంటే అది నీటి కాలువ యోరన ఉన్నది. ఎండాకాలం కూడా నీటి కాలువ యోరన ఉంది కాబట్టి, నది పక్కన ఉంది కాబట్టి అది పచ్చగానే ఉంటుంది. ఎండాకాలం చూడండి, కొండలలో చెట్లన్నీ కూడా నల్లగా అయిపోతాయి, అది వాడిపోతాయి. వాడిపోయినప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఒక్కొక్క చెట్టు ఇంకా పచ్చగానే ఉంటుంది. ఒకరోజు ఒక రైతుతో మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడు, ఇన్ని చెట్లు ఎండిపోయినాయి, అక్కడ చూసారా ఈ పచ్చగా ఉన్నాయి, ఆ కింద ఒక జలపారతుంది, అక్కడ బోరేయండి అన్నాడు. అన్నీ ఎండిపోతున్నాయి, కింద అడుగున ఒక జల పారుతూ ఉంటే ఆ జల పారుతూ ఉన్న దారిలో ఉన్న చెట్టు మాత్రం వాడిపోదు. మన అంతరంగములో ఒక జల పారుతూ ఉండాలి, దేవుని వాక్యము పారుతూ ఉండాలి, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ పారుతూ ఉండాలి.
పైకి నార్మల్గానే ఉంటావు, కానీ నీ అంతరంగంలో ఒక నది, ఒక జీవపు ఊట పారుతూనే ఉండాలి. అది దేవుని వాక్యం, దేవుని యొక్క ఆత్మ. ఆ జీవ జలము వలె పారుతూ ఉంటే నువ్వు ఇక అన్నాడు వాడిపోవు. కాబట్టి ఎన్ని చెట్లు ఎండిపోయినా కింద జల పారుతున్నటువంటి ఆ ప్లేస్లో ఉన్న చెట్టు వాడిపోదన్నట్లు మనుషులు ఎలాగైపోయినా హృదయములో దేవుని వాక్యము పారుతూ, దేవుని ఆత్మ జీవజలము పారుతూ ఉన్నటువంటి వారి జీవితము వాడిపోదు, వారు చెలించరు, అలాగ ఉంటారు. కాబట్టి అట్టివారిగా మనము ఉండాలి. మరొకటి, పరిశుద్ధాత్మ స్వాధీనములోనికి మనము తీసుకురావాలి. దేవుని చిత్తమునకు సమర్పించుకున్నటువంటి వానికి ఉన్నంత సమాధానం ఇంకెవరికి ఉండదు. దేవుని చేతుల్లో పెట్టుకున్నటువంటి వానికి ఉన్నంత సమాధానం మరి ఇంకెవరికి ఉండదు. ప్రార్థన అంటే నాకు ఇదివ్వు, అదివ్వు, ఇదివ్వు అని అడగడం కాదు. మనకున్న పరిస్థితులన్నీ ఆయన దగ్గర విప్పచెప్పి వివరించి వీటన్నిటిలో నీ చిత్తమే అని అప్పగించుకున్నప్పుడైతే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మన తలంపులకు కావాలి ఉంటుందట. మన తలంపులకు కావాలి ఉంటే ఇంక స్థిరంగా ఉంటుంది నీ మనస్సు. దేవుని చిత్తమునకు అప్పగించుకున్నటువంటి వానికి ప్రశాంతంగా ఉంటుంది. అన్న ఆవిడకి డ్రెస్ తీసుకోవడానికి వెళ్తే అక్కడ తీసుకుంటే నాకు ఏమీ నచ్చట్లా, పిచ్చిలేస్తుంది. అదే టైంలో ఫోన్ చేస్తే కరెక్ట్గా వాడే ఎత్తాడు. ఎందుకులే ఈ బాధ అంతా, వాడే చూజ్ చేసుకుంటాడులే అని చెప్పేసి ఫోటోలు పంపిస్తూ ఉంటే 4-5 ఫోటోలు పంపిన తర్వాత ఒక మాట చెప్పాడు, డాడీ యూ నో విచ్ ఈస్ బెస్ట్ ఫర్ మీ, డోంట్ సెండ్ ద పిక్చర్స్, యూ చూజ్ అన్నాడు. మళ్ళీ నాకే పడింది. అప్పగించేసుకున్నప్పుడు అక్కడ ఇదా 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 ఏది చేయడానికి మాకేమో పిచ్చిలేస్తుంది, వాడికి ఏం ప్రశాంతంగా ఉంటాయి. నీకు ఇష్టం ఏదో ఒకటి తీసుకో, ఏది తీసుకున్నామో నీకు తెలుసులేదు, ఏది నాకు మంచిదో ఏది బెటరో నీకే తెలుసు అని చెప్పి ప్రశాంతంగా ఫోన్ పెట్టేసాడు. మనం కూడా అంతే, దేవుని చిత్తానికి అప్పగించుకుంటే, దేవా నాకేది శ్రేష్టమో, ఏది మంచిదో, ఏది క్షేమమో నీకే తెలుసయ్యా, నువ్వే చెయ్యి. ఇలా పరిస్థితి ఉంది, ఇలా పరిస్థితులు ఉంది, ఇలా మనుషులు మాట్లాడుతున్నారు, ఇలాంటి కొరత ఉంది, ఇలాంటి ఇబ్బంది ఉంది, ఇలాంటి సమస్య ఉన్నది, అన్నీ చెప్పు ఆయనకి. అన్నీ చెప్పిన తర్వాత ఆ జీవితంలో ఏది నీకు శ్రేష్టమో నీకే తెలుసు, కాబట్టి నీ చిత్తము చేయయ్యా అని అప్పగించుకుంటే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము ఏం చేస్తుంది, మన తలంపులకు కావాలి ఉంటుంది. ఇంకా వేవరింగ్ మైండ్ ఉండదు, ఇదా అదా ఇదా అదా ఇదా అదే అనే తలంపు ఉండదు. ఏదైనా ఒకటే దేవుని చిత్తమే జరగలేక అది ఇది అది కాదు అనే స్థితికి మనం వచ్చినట్లయితే బెస్ట్ ఆయన మన జీవితంలో చేస్తాడు. అలా చేసినప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటే, పరిశుద్ధాత్మ స్వాధీనానికి మనం ఇచ్చుకుంటే ఆయన మన తలంపులకు కావాలి ఉంటాడు. స్థిరుడైనటువంటి దేవుని యొద్దకు వచ్చి నిన్న నేడు రేపు మారనటువంటి వాడి దగ్గరకు వస్తే నిన్ను చంచలుడుగా కాక ఆయన స్థిరునిగా చేస్తాడు. దేవుని యొక్క వాక్యము భూమి ఆకాశములు గతించినా కానీ గతించినటువంటి దేవుని వాక్యమును నువ్వు ప్రేమించి దానికి నువ్వు సమర్పించుకొని దానిని నువ్వు ప్రేమించి దానిని నువ్వు ధ్యానిస్తే నువ్వు సీజన్స్ ఎలాగున్నా కానీ నువ్వు మాత్రం ఫ్లరిషింగ్గానే ఉండేలా దేవుడు చేస్తాడు, స్థిరునిగా చేస్తాడు.
దేవుని చిత్తమునకు, దేవుని యొక్క ఆత్మకు నిన్ను నువ్వు అప్పగించుకుంటే నీ సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము నీ తలంపులకు కావలి ఉంటుంది, నీ హృదయమునకు కావలి ఉంటుంది. నువ్వు స్టేబుల్గా ఉండగలుగుతావు. అస్థిరత్వమే, అవిశ్వాసమే, అనుమానమే, రెండు తలంపులే, రెండు ఆలోచనలే మనము ఎదగకుండా చేస్తున్నది. ఈ అవిశ్వాసమే, ఈ చంచల స్వభావమే, అటు ఇటు ఊగులాడే మనస్సే నీ జీవితంలో దేవుని చిత్తము జరగకుండా చేస్తున్నది. ఈ యొక్క చంచలత్వమే దేవుని కార్యాలు చేయకుండా ఆయన చేతులు కట్టేసేలాగా చేస్తున్నది. ఆయన యొద్దకు వచ్చినట్లయితే, ఆయన హస్తానికి అప్పగించుకున్నట్లయితే, ఆయన వాక్యాన్ని ప్రేమించినట్లయితే, ఆయన ఆత్మకి ఇచ్చి వేసుకుంటే, ఆయన చిత్తానికి చేసుకుంటే చంచలులను సహితము స్థిరులుగా చేస్తాడు. ఆయన స్థిరత్వంలోనికి తీసుకుని వస్తాడు. ఆరంభించటం అయితే యేసుని చూడటంతోనే సంతోషించి ఆనందించినాడు హేరోదు. చివర్లో ఆయన్ని అపహసించి అవమానించి ప్రశస్త వస్త్రాలు తొడిగించి మరీ పంపించాడు. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు. భక్తి జీవితంలో సంతోషం, ఆనందం, ఆశ, ఆసక్తి, ఏదో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడనే ఆశతో వచ్చి భక్తి ముగించేసరికి అంతా చల్లారిపోయి, దేవుడు వచ్చేసరికి పూర్తిగా చల్లారిపోయి విశ్వాసం పోగొట్టుకొని అవిశ్వాసులతో ఏకమైన స్థితిలో ఉండే విధంగా మనం ఉండకూడదు. ఆ ద్వంద్వ స్వభావము, ఆ పాప స్వభావము, ఈ లోకముతో ఏకమయ్యే స్వభావము, దేవునితోనూ లోకముతోనూ, ఆ దేవుని యొక్క వాక్యముతోనూ లోక పద్ధతితోనూ మనము ఉంటే అట్టి స్థితిలో కొనసాగుతాం. కానీ మారని దేవునికి అప్పగించుకొని, మారని దేవుని యొక్క వాక్యమునకు ప్రేమించి సమర్పణ చేసుకొని పరిశుద్ధాత్మ స్వాధీనమునకు మనం ఇచ్చి వేసుకుంటే ఆయన మనల్ని స్థిరులుగా చేస్తాడు. ఆయన కార్యాలను మన పట్ల స్థిరపరుస్తాడు. ఆయన ప్రణాళికలు ఎనడు విడిచిపెట్టడు. ఆయన వాగ్దానముల విషయంలోనూ, ఆయన చిత్తం విషయంలోనూ ఆయన పశ్చాత్తాపపడు దేవుడు కాడు. మరలా దే విల్ స్టే, అవి ఫర్ ఎవర్ ఉండిపోతాయి. ఎప్పుడు నువ్వు వెనక్కి తిరుగుతావో, ఎప్పుడు స్థిరుడు అవుతావో, ఎప్పుడు నీ మనసు కుదుటపడుతుందో, మరలా నీవు అదే స్థితికి వస్తావు. పేతురు, నువ్వు సీమోను, నువ్వు బండవి, నువ్వు పేతురువి, నీ మీద నా చర్చిని, నా సంఘాన్ని కడతానన్నాడు. కానీ అదే పేతురు చంచలుడై అటు ఇటు తిరిగినాడు. దేవుణ్ణి బొంకినాడు. సాతానుడి నుండి జల్లించాలని చూస్తుంది పేతురు. కానీ నీ నమ్మిక పోకుండానట్లు నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. నీ మనస్సు తిరిగిన తర్వాత, నీ మనసు కుదుటపడిన తర్వాత నీ సహోదరులను నువ్వు నడిపించు. అంటే దట్ ప్రామిసెస్ స్టిల్ రిమైన్. నీ మనసు కుదుట పడితే, నువ్వు మనసు తిరిగితే, ఆయనకు అప్పగించుకుంటే, ఆయన ఆత్మకు స్వాధీనంలోనికి వస్తే, ఆయన వాక్యమును ప్రేమించి ఇచ్చి వేసుకుంటే, దేవుడు నీకు అంతకుముందు ఇచ్చిన వాగ్దానములు దే స్టిల్ రిమైన్ అలైవ్. అవి ఆయన నెరవేర్చడానికి సిద్ధంగానే ఉన్నాడు. సమయము అయిపోలేదు, దేవుని చిత్తము మారిపోలేదు, దేవుని శక్తి తరిగిపోలేదు. ఆయన మరలా పోగొట్టుకున్నవన్నీ కూడా అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఈ చంచలత్వాన్ని పోగొట్టుకుంటే, ఈ ద్వంద్వ స్వభావాన్ని తీసేసుకుంటే, స్థిరమైన స్థితిలోనికి వస్తే, ఆయన వాగ్దానములు, ఆయన శక్తి, ఆయన చిత్తము ఇంకను నీ పట్ల సజీవముగానే ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఏ స్వభావము, ఏ విషయంలో ఈ యొక్క డ్యూయల్ నేచర్ను మనము కలిగి ఉన్నాం, ఏ విషయంలో ఇలాంటి స్వభావము చేత మనము సఫర్ అవుతున్నాం, జ్ఞాపకం చేసుకో. అదే
దేవుని కార్యాలు నీ జీవితంలో జరగకుండా ఆపివేస్తున్నది. ఈ యొక్క సమయంలో దానిని దేవునికి అప్పగించేయి, దేవుని హస్తానికి ఇచ్చివేసాయి. దేవుడి నీ జీవితంలో చేయబో కార్యములను నిలుచుండి చూడు. మీరు ఓరకనే నిలుచుండి చూడుడి దేవుడి మీ మధ్య చేయు కార్యములను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామముని కొందనాలయ్యా. ఎంత భయంకరమైనటువంటి చంచల స్వభావం గలవాడనయ్యా. అటు ఇటు ఊగులాడే మనస్సు నాయన క్షమించుము, కరుణించుము, కృపనిమ్ము నాయన. స్థిరునిగా చేయయ్యా. నీకు అప్పగించుకుంటున్నాను, నీ వాక్యముకు సమర్పించుకుంటున్నాను, నీ ఆత్మకు నీ చిత్తముకు సమర్పణ చేసుకొని చుండగా స్థిరత్వమును దయచేయము, సమాధాన స్థితిని దయచేయము, స్వస్థ బుద్ధిని అనుగ్రహించము ప్రభా. నీ కృప దయచేసి నీ బలిష్టమైన హస్తము తగిన సమయములో మమ్మల్ని హెచ్చించుటకును, మమ్మల్ని దీవించుటకును, మమ్మల్ని ఆశీర్వదించుటకును, మమ్మల్ని ప్రభా ఘనపరచుటకును సహాయము చేయమని యేసు నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అదేవిధంగా మనం దేవుని యొక్క బలను